ఎగువ ప్రాంతాలు కురిసిన భారీ వర్షాలకు కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్కు భారీగా వరద నీరు చేరుతుంది. అధికారులు 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రత్తిపాడు, జగంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో ఏలేరు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడడంతో వరిచేలు ముంపు గురయ్యాయి. ఇక గండిపడిన ప్రాంతానికి సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఇసుక బస్తాలతో గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. మోంతా తుపానుతో ప్రకాశం జిల్లా రైతులకు భారీ నష్టం జరిగింది. దర్శి, కురిచేడు మండలాల్లో మిరప, పొగాకు, కంది, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు చేసి పంటలకు పెట్టుబడులు పెట్టామని భారీ వర్షాలతో లక్షల రూపాయలు నష్టం వచ్చిందని రైతులు వాపోయారు. ఇప్పటికైనా పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్నారు. పత్తి 3 ఎకరాలు వేసాను. 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి పెట్టాను. బాగా నష్టపోయాను. దయించి ప్రభుత్వం ఆదుకోవాలి సార్. పెట్టుబడి కూడా కూర్చేటట్లేదు. రైతులు బాగా అప్పులలో ఉన్నారు. బాగా ఇబ్బంది పడుతున్నాం. డబ్బులకి బాగా అప్పులు అయ్యి ఉన్నారు జనము. దీని మీద గవర్నమెంట్ బాగా చర్యలు తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలా. దయచేసి మీకు చెబుతున్నాం కూటమి ప్రభుత్వం. ఇక్కడ 3 ఎకరాల పత్తి వేసినాను. 1 లక్ష రూపాయల దాకా పెట్టుబడి అయిపోయింది. ఏదో ప్రభుత్వం దాని గురించి కొంచెం దయచేసి ఆదుకోండి.